అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వృషభ రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ వీడియోని లైక్ చేయండి మరియు షేర్ చేయండి. కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివ్ చేసుకోండి. ఈరోజు ఈ రాశి వారికి శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా కొనసాగుతాయి. ప్రయాణాల వల్ల లబ్ధి చేకూరుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. సోదరులతో ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. వ్యాపారాలలో చికాకులు తొలగుతాయి. ఆర్థిక వ్యవహారాలలో ఒడిదుడుకులు ఉంటాయి. పాత మిత్రులతో కొన్ని ముఖ్యమైన విషయాలు చర్చిస్తారు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు కలుగుతాయి. మీ వైవాహిక జీవితంలో కూడా మీరు సుఖంగా ఉంటారు. కొత్త వస్తువులు, దుస్తులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగమున ఉన్నత పదవులు పొందుతారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ముఖ్యమైన పనులు సమయానికి పూర్తి చేస్తారు. బంధుమిత్రుల నుంచి ఒత్తిడులు అధికమవుతాయి. ఇష్టదైవాన్ని ఆరాధించండి. ఆస్తికి సంబంధించిన విషయాలు పరిష్కారం అవుతాయి. ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తులు వారి సంబంధంలో ముందుకు సాగాలి. మరియు మీరిద్దరూ మీ భవిష్యత్తు గురించి చర్చించుకుంటారు. మీరు కార్యాలయంలో మీ పనిశైలిని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈరోజు మీరు ఒకరి మాటలకు ప్రభావితమై ఏదైనా తప్పు చేయకూడదు. ఈరోజు మీ ఇంటికి కొంతమంది బంధువులు హఠాత్తుగా రావచ్చు. హోల్సేల్ వ్యాపారులకు ఈ వారం చాలా బాగుంటుంది. మనసులో సానుకూల ఆలోచనల ప్రభావం ఉంటుంది. ఈరోజు మీ ప్రేమ భాగస్వామికి ప్రైస్ ప్లాన్ చేయండి. మీరు మీ బిడ్డకు చేసిన వాగ్దానాన్ని సకాలంలో నెరవేరుస్తారు. మీ సబార్డినేట్ ఉద్యోగుల శ్రమతో మీరు చాలా సంతోషంగా ఉంటారు. కొత్త టెక్నాలజీ పట్ల మీ ఆకర్షణ పెరుగుతుంది. అలాగే షో కోసం అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టకండి. మీరు పూర్వీకుల ఆస్తి నుండి డబ్బు పొందుతారు. మీ ప్రత్యర్థుల్లో కొందరు మీ వ్యాపారాన్ని నష్టపరచడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు. ఈరోజు మీరు జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగాల్లో పనిచేసేవారు తమ కార్యాలయాల్లో రాజకీయాలకు దూరంగా ఉండాలి. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 8. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి నలుపు రంగు. ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవడానికి ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. అదేవిధంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.